అధ్యక్షుడు షాబుద్దీన్ ఈ మేరకు ప్రకటన చేశారు. పార్లమెంట్ను రద్దు చేశారు అధ్యక్షుడు. మేజర్ జనరల్ జియావుల్పై కూడా వేటు పడింది. పార్లమెంటు రద్దు చేయాలని విద్యార్థులు నిరసనకారులు డిమాండ్ చేశారు. దేశం ప్రజల కోసం బాధ్యత తీసుకుంటానన్నారు యూనస్. మహమ్మద్ యూనస్ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. ప్రస్తుతం బంగ్లాదేశ్కు మధ్యంతర లేదా తాత్కాలిక ప్రభుత్వానికి కొత్త అధినేతగా రాబోతున్నారు. కొత్త ప్రధానిగా ఆయన కాబోతున్నారు. రాజకీయ సంక్షోభం తలెత్తిన బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ నేతృత్వం వహించబోతున్నారు తాత్కాలిక ప్రభుత్వానికి. ఆయన నోబెల్ శాంతి పురస్కార గ్రహీత. ప్రధానిగా ఉన్న షేక్ హసీనా వైదొలగాల్సి రావడంతో అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ మంగళవారం పార్లమెంట్ను రద్దు చేశారు. తొలుత తాత్కాలిక పరిపాలనా యంత్రాంగం ఏర్పాటుకు తర్వాత కొత్తగా ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమం చేశారు. యూనస్ను సారథిగా నియమిస్తున్నట్లు మంగళవారం అర్ధరాత్రి ఆయన ప్రకటన చేశారు. యూనస్ 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గో క్యాలెడోనియన్ విశ్వవిద్యాలయానికి కులపతిగా ఉన్నారు. చిట్టాగాంగ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా సేవలందించి బంగ్లాదేశ్లోని పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారు. చిట్టాగాంగ్లో 1940లో జన్మించిన ఆయన ఓ సామాజిక కార్యకర్త, బ్యాంకర్, ఆర్థికవేత్త. మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిన ఘనత సాధించారు. అందుకు 2006లో నోబెల్ శాంతి బహుమతి కూడా అందుకున్నారు. అనేక ప్రతిష్టాత్మక అవార్డులు పొందారు. కానీ యూనస్ మహమ్మద్ బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఎన్నో ఆర్టికల్స్ రాశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు కూడా నడిపారు. ఈ నేపథ్యంలో షేక్ హసీనా ఆయన్ను టార్గెట్ చేసింది. అయితే ప్రవాసంలో ఉన్న యూనస్ ఆయన బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఇటు రిజర్వేషన్ల ఉద్యమం కారణంగా షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. అయితే వెంటనే ఆర్మీ రంగంలోకి దిగింది. ఆర్మీ తాత్కాలికంగా పాలనను తమ చేతిలోకి తీసుకుంది, దేశాన్ని ఆధీనంలోకి తీసుకుంది. అయితే పార్లమెంట్ను రద్దు చేయాలంటూ మంగళవారం అంతా కూడా విద్యార్థి ఉద్యమ నాయకులు పట్టుబట్టారు. దీంతో చేసేదేమీ లేక దేశాధ్యక్షుడు విద్యార్థుల ఉద్యమానికి తలొగ్గి పార్లమెంట్ను కూడా రద్దు చేశారు. మరోవైపు ఆర్మీ చీఫ్తో కూడా విద్యార్థి నాయకులు భేటీ అయి ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం ఏర్పడాలి, దానికి యూనసే నేతృత్వం వహించాలంటూ కోరారు. ఆర్మీ కానీ ఇతర రాజకీయ పక్షాలు కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఒప్పుకోమంటూ విద్యార్థులు తేల్చిపారేశారు. దీంతో నోబెల్ బహుమతి గ్రహీత ప్రస్తుతం ఫ్రాన్స్లో ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ను కొత్త ప్రభుత్వాధినేతగా ప్రతిపాదనలు వచ్చాయి. అధ్యక్షుడు షాబుద్దీన్ ఆయన్ని కొత్త మధ్యంతర తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నియమించారు. పార్లమెంటు రద్దు చేయాలని బంగ్లాదేశ్లో ఉద్యమకారులు ప్రధాన డిమాండ్ చేశారు. తాత్కాలిక ప్రభుత్వ సారథి పేరును కూడా వాళ్ళే ప్రతిపాదించారు. సైనిక సర్కార్ను, సైన్యం మద్దతుండే మరేదైనా సర్కార్ను కూడా అంగీకరించలేదంటూ స్పష్టం చేశారు. హసీనా సర్కార్తో ఘర్షణ పడినందుకు అటు యూనస్పై కొన్ని డజన్ల కేసులు కూడా నమోదయ్యాయి. ఓ కేసులో 6 నెలల జైలు శిక్ష కూడా పడింది. తన దేశం ప్రజల కోసం ఎలాంటి బాధ్యతైనా తీసుకుంటానంటూ యూనస్ చెప్పారు. దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలంటూ పిలుపునిచ్చారు. హసీనా వైదొలగడంతో దేశానికి రెండోసారి విముక్తి లభించిందంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సైన్యంలో కూడా భారీ మార్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. మాజీ మంత్రులు బంగ్లాదేశ్ సైన్యం అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. అటు బంగ్లాదేశ్ సైన్యంలో మేజర్ జనరల్గా ఉన్న జియావుల్ హసన్పై వేటు పడింది. లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ సైఫుల్ అలాంను విదేశాంగ మంత్రిత్వ శాఖ కేటాయించారు. ఇక మరికొందరు లెఫ్టినెంట్ జనరల్ను వారి స్థానాల నుంచి తప్పించారు. వీళ్ళంతా కూడా షేక్ హసీనాకు అనుకూలుగా ముద్రపడ్డవారే. వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం తప్పించారు. మరోవైపు భారత్ వెళ్లేందుకు బంగ్లాదేశ్ను వీడి పారిపోయేందుకు ప్రయత్నించిన ఐటీ మంత్రి, మాజీ మంత్రి జునైద్ అహ్మద్ ఫలక్ను, అలాగే విదేశాంగ మాజీ మంత్రి హసన్ మహమూద్ను అధికారులు ఢాకా విమానాశ్రయంలో బంధించారు, అదుపులోకి తీసుకున్నారు. సముద్ర మార్గం ద్వారా భారత్కు వెళ్లాలని కూడా తొలుత మహమూద్ విఫలయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. హసీనా కంటే ముందే కొంతమంది నేతలు దేశం విడిచి పారిపోయినట్టుగా తెలుస్తోంది. హసీనాను, ఆమె సోదరిని అరెస్ట్ చేసి బంగ్లాదేశ్కు తిరిగి పంపాలంటూ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మహబూబ్ ఉద్దీన్ ఖోఖోన్ భారత్ను కోరారు. అయితే ఇప్పటికే షేక్ హసీనా 76 ఏళ్ల మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్ ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె అటు బ్రిటన్ శరణం కోరుతున్నారు. బ్రిటన్ ఆశ్రయం పొందేందుకు ఆమె ప్రయత్నిస్తారు. ఆమె సోదరి షేక్ రెహనా ఇప్పటికే బ్రిటన్ పౌరసత్వం ఉంది.
ఈ నేపథ్యంలో ఆమె కూడా బ్రిటన్ వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. కానీ బ్రిటన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె భారత్లోనే ఉన్నారు. హిండన్ ఎయిర్ బేస్ సమీపంలోని ఓ సురక్షిత అజ్ఞాత ప్రాంతంలో ఆమె ప్రస్తుతం భారత ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఆమెను బంగ్లాదేశ్కు అప్పగించాలంటూ బంగ్లాదేశ్ నుంచి డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి భారత్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే మరోవైపు బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమాన్ని నడిపించిన ఓ 26 ఏళ్ల కుర్రాడు నహీద్ ఇస్లాం కూడా బంగ్లాదేశ్ ప్రధాని పదవి అధిష్ఠించబోతున్నట్టుగా వార్తలు కూడా వచ్చాయి. బంగ్లాదేశ్ ఢాకా యూనివర్సిటీ సోషియాలజీ విద్యార్థి అయిన నహీద్ ఇస్లాం పేరు కూడా వినిపించింది. కానీ చివరికి విద్యార్థి నాయకులంతా కలిసి ఫ్రాన్స్లో ఉన్న నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనిస్ను కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి చీఫ్ అడ్వైజర్గా నియమించాలని కోరారు. లేదంటే అతని నేతృత్వంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ డిమాండ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు షాబుద్దీన్ ప్రస్తుతానికి మహమ్మద్ యూనిస్ను దేశ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా నియమించినట్టుగా తెలుస్తుంది. బంగ్లాదేశ్లో ఏర్పడబోయే మధ్యంతర ప్రభుత్వానికి ప్రస్తుతం మహమ్మద్ యూనిస్ నేతృత్వం వహించబోతున్నారు. ఆయన నేతృత్వంలోనే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడబోతుంది. తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో అస్థిరత అశాంతి అల్లకల్లోలంగా మారిన బంగ్లాదేశ్లో ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనిస్ కాబోతున్నారు.